వంశీని నిన్న అంటే అంతకుముందు రిమాండ్కి ఇచ్చిన నేపథ్యంలో 2 వారాల పాటు రిమాండ్కి ఇచ్చిన నేపథ్యంలో జైలుకు తరలించారు. ముఖ్యంగా కోర్టుకు సంబంధించి ఆ ప్రాంగణంలో కూడా చిందులేశారు. అంటే నన్ను శాపనార్థాలు పెట్టారు. ఎవరైతే కేసులు పెట్టారో వారు మట్టి కొట్టుకుపోతారు అది ఇదని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ శాపనార్థాలు పెట్టి తిట్ల దండకాన్ని ఎత్తుకున్నారు. అక్కడ న్యాయాధికారి చూస్తూ ఉండగానే ఇది జరిగింది. తర్వాత జైల్లోకి తరలించిన అనంతరం జైల్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఈ బ్యారక్ నచ్చలేదు, వేరే దాన్ని కేటాయించండి, ఈ రూమ్ బాగాలేదు అంటూ అక్కడ కూడా సదుపాయాల గురించి తీవ్రంగా వారితోని వాగ్వాదానికి దిగారు. జైలు అధికారులతోని సదుపాయాలు కావాలి, పడుకోవడానికి మంచం ఉండాలి, ఇతర సౌకర్యాలు కల్పించాలి, వెస్టర్న్ టాయిలెట్ కావాలంటూ చిందులేశారు. ఇది జైల్లో కూడా. కానీ వినలేదు. జైలు అధికారులు ఒకటే చెప్పారు, వైద్యులతోని పరీక్షలు చేస్తాం, నడుము నొప్పి నిజంగా ఉండి వైద్యులు సూచిస్తే కనుక అప్పుడు కేటాయిస్తామంటూ చెప్పి వైద్య పరీక్షల అనంతరం అవసరం లేదని వైద్యులు చెప్పడంతో ఇక మీరు అడిగిన ఇతర సదుపాయాలు కల్పించడానికి లేదు, జైల్లో ఏవైతే ఉన్నాయో ఆ సదుపాయాలు మాత్రమే ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది, మిగతావేమీ మా చేతిలో ఉండవంటూ జైలు అధికారులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ జైలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఏం చెప్పినా సరే వినేది లేదు, ఇక్కడున్న సౌకర్యాలు అందరి ఖైదీలతో పాటు ఏముంటాయో అవే మీకు ఉంటాయంటూ జైలు అధికారులు చెప్పి మీకు ఏదైనా కావాలంటే కోర్టులో పిటిషన్ వేసుకొని కోర్టు అనుమతిస్తే అక్కడి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మా చేతిలో ఏం లేదంటూ జైలు అధికారులు చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. వలంనేని వంశీకి సంబంధించి అరాచకాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం నిన్నటి నుంచి. ఒక్కొక్కటిగా ఇంకా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో గన్నవరం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించారు వారి సామ్రాజ్యాన్ని. అంటే గ్రావెల్ తవ్వకాలు కావచ్చు, మైనింగ్, ఇతర మైనింగ్కి సంబంధించి కావచ్చు, ఇలా పెద్ద ఎత్తున తవ్వకాలు చేయడం, ఆయా గ్రామాల్లో బ్లాస్టింగ్లు చేశారు. పెద్ద ఎత్తున అక్కడ గ్రానైట్ క్వారీయింగ్ చేయడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా బ్లాస్టింగ్లు చేశారు. ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆ రోజున విమర్శలు చేశారంటే ప్రజలు ముందుకు వచ్చి ఇక్కడ జరపొద్దు అంటూ చెప్పినా వినలేదు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిని వ్యవహరించి అర్ధరాత్రులు ఈ తతంగాన్ని నడిపించి టిప్పర్ల ద్వారా తరలించారు. ఆ గ్రామ ప్రజలు ఆయా గ్రామాల్లో వద్దని చెప్పినా వినలేదు. ఎక్కువ మాట్లాడితే ఎవరైతే ఇక్కడ ఉసిగొలుపుతున్నారో వారి మీద కేసులు పెడతామంటూ బెదిరించినట్లుగా ఇప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. అంటే ఏ రకంగా అక్రమ తవ్వకాలు చేశారు, మైనింగ్ చేశారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ముఖ్యంగా టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి కేసులో ఇంకా ప్రధాన అనుచరుడు, వంశీ ప్రధాన అనుచరుడు కోట్లు అలియాస్ కోటి, ఈయన ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఆయన కూడా పెద్ద ఎత్తున ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే కాదు, వారి ప్రధాన అనుచరులందరూ కూడా ఇదే తతంగాన్ని నడిపించినట్లుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటి